నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు, సేవా కార్యక్రమాలు. నెల్లూరు రూరల్లో వినూత్నంగా సీఎం జన్మదిన వేడుకలు. 6 అడుగుల సీఎం కటౌట్ కి ట్రాన్స్జెండర్స్ తో దిష్టి. నెల్లూరులో స్మైల్ ప్రాజెక్టు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ హిమాంశు శుక్లా. మంచి రోజులు వచ్చాయని వ్యాఖ్య. నెల్లూరు రూరల్లో భారీ చోరీ. విలువైన వస్తువులు దోచుకెళ్లిన దుండగులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను తెలుగు తమ్ముళ్లు ఓ పండుగలా ఘనంగా జరుపుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగు జాతి గర్వపడేలా సీఎం పరిపాలన కొనసాగిస్తున్నారని నేతలు ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ కామాక్షి సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో సోదలగుంట నాగార్జున నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన నాయకత్వం మరింత బలోపేతం కావాలని కోరుకుంటూ స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆలయ అర్చకులు చంద్రబాబు గోత్ర నామాలతో ప్రత్యేక సంకల్పం చదివి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా సోదలగుంట నాగార్జున నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమాల్లో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ అర్చకులు, రామాయణం మణిశంకర స్వామి, చైర్మన్ తాళ్ళూరు భాస్కర్ నాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో తాడేపల్లి గూడెం పట్టణంలో శ్రీ విశ్వ దుర్గేశ్వరి సమేత ఆనందేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు సీఎం చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజ చేసి అనంతరం దీపాలతో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆయన మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా శ్రీ చెంగాలమ్మ ఆలయంలో ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన నాయకత్వం మరింత బలోపేతం కావాలని కోరుకుంటూ అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆలయ అర్చకులు చంద్రబాబు నాయుడు గోత్ర నామాలతో ప్రత్యేక సంకల్పం చదివి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా విజయశ్రీ మాట్లాడుతూ ఏకంగా 4 సార్లు ముఖ్యమంత్రి అయిన ఘనత చంద్రబాబుదే అని, జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేసిన తట్టుకొని నిలబడ్డ మహనీయుడు చంద్రబాబు అని అన్నారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్, లాయర్ సుధాకర్ రెడ్డి, చిట్టెట్టి పెరుమాళ్లు, వెంకీ యాదవ్, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు నందుగల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలలో ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, యువత, కార్యకర్తలు మరియు అభిమానులు భారీగా తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. సమాజానికి ఉపయోగపడే ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా చంద్రబాబు నాయుడుపై తమకున్న అభిమానం, గౌరవాన్ని ప్రత్యేకంగా వ్యక్తం చేశారు. అనంతరం సభా ప్రాంగణంలో భారీ కేక్ను కట్ చేసి జన్మదిన వేడుకలను మరింత ఆనందోత్సాహాలతో కొనసాగించారు. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఉన్న నందమూరి బాలయ్య బాబు సైన్యం కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను టీడీపీ నేతలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. వై రవి, అల్లంపాటి వెంకటరమణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. హ్యాపీ బర్త్డే సీబీఎన్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు పటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ విద్యనున్న నేత సీఎం చంద్రబాబు అని తెలిపారు. ఒక్క చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో సంతోషంగా జరుపుకోవాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాలయ్య సైన్యం అభిమానులు, సీబీఎన్ అభిమానులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పార్టీ ముఖ్య నేతలు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ నేతలు అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ జడ్ శివప్రసాద్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, మహిళా నాయకురాలు పనబాక భూలక్ష్మి, తాళ్లపాక అనురాధ తదితర ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. హ్యాపీ బర్త్డే సిబిఎన్ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ విజన్ ఉన్న నేత రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమని చెప్పారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నాడు స్వర్గీయ ఎన్టీఆర్ కాపాడితే నేడు జాతి గర్వపడేలా నేడు చంద్రబాబు పాలన అందిస్తున్నారని కొనియాడారు. చంద్రబాబు చరిష్మా వల్ల లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని చెప్పారు. గత ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టినోళ్లు కూడా పారిపోయారని జగన్పై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, సిబిఎన్ అభిమానులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని నారా భువనేశ్వరి ఈ ఒక్కరోజే 76 లక్షల రూపాయలు సొంత నిధులు అన్న క్యాంటీన్లకు ఇవ్వడం శుభ పరిణామమని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 32వ డివిజన్ డైకాస్ రోడ్డు సెంటర్లో సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్లో భోజన వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన భోజన వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి నిరుపేదలకు స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదోడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను దుర్మార్గంగా మూసివేసిందని మండిపడ్డారు. అన్నా క్యాంటీన్లు పూర్తి స్థాయిలో సమర్థవంతంగా ముందుకు సాగాలంటే స్థానిక ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణతో ప్రభుత్వాన్ని నడుపుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎవరూ సాటిరారని టీడీపీ తిరుపతి పార్లమెంటు గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రమేష్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టుతో రాష్ట్రం రూపురేఖలు మార్చేందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. అనంతరం సాగునీటి సంఘం అధ్యక్షుడు ఆలూరు విష్ణువర్ధనరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొబ్బిలి అంకయ్య నాయుడు, దాసరి శ్రీనివాసులు, పసుపులేటి ప్రసాద్, పిన్నపురెడ్డి దయాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో వెలసి ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ చాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు. టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ కార్యకర్తలు మరియు నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం ముందు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి ప్రదాత, నవ్యాంధ్ర శిల్పి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి సన్నిధిలో జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి చెంచు కిషోర్ బాబు, ఉప సర్పంచ్ కదురు రాధాకృష్ణారెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షులు మారుబైన జనార్దన్ గౌడ్, జాఫర్, కెనాల్ నీటి సంఘం అధ్యక్షులు దేవిరెడ్డి రవీంద్రారెడ్డి, కోఆపరేటివ్ బ్యాంకు త్రిసఖ్య సభ్యులు పెనుబల్లి కృష్ణ చైతన్య, ఆలయ చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి, బొద్దుకూరు సుధీర్, కంసాని మల్లికార్జున్ రెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అభిమానుల సమక్షంలో ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని బనగానపల్లిలోని మంత్రి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్, ఒక విజనరీ అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో జరిగిన ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకల్లో సోమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు ఏవో ఈదూరు రామ్మోహన్ రెడ్డి, మునుకూరు రవికుమార్ రెడ్డి తదితరులతో కలిసి సోమిరెడ్డి కేక్ కట్ చేశారు. అందరికీ పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నా క్యాంటీన్ పేదలకు ఉచిత భోజన పంపిణీని సోమిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ రెడ్డి మీడియాతో
మాట్లాడుతూ భవిష్యత్తు తరాల కోసం ఆలోచించే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పారు. అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర పరిస్థితి నేడు సీఎంగా చంద్రబాబు నాయుడు హయాంలో అన్ని శాఖలు ట్రాక్లో పడ్డాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత మండల అధ్యక్షుడు రాగాల శివకృష్ణ, మత్స్యకార విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు అక్కయ్యగారి ఏడుకొండలు, టీఎన్టీయూసీ మండల అధ్యక్షుడు తిన్నెలపూడి సిద్ధయ్య, నాయకులు సుంకర శ్రీనివాస్ యాదవ్, బొలిగర్ల శ్రీనివాసులు, వేల్పుల నాగార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరం గీతామయి బాలభవన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను చంద్రబాబు సేన అధ్యక్షులు గుమ్మడిపూడి కళ్యాణ్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. చిన్నారులకు అన్నదానం చేశారు. అనంతరం కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు లాంటి దార్శనిక నాయకుడు, రాజనీతజ్ఞుడు మరొకరు లేరని కొనియాడారు. రాష్ట్రాభివృద్ధి ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని చెప్పారు. ప్రజలందరి ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలూరు రాజా, 47వ డివిజన్ కార్యదర్శి లక్ష్మీప్రసాద్, ఆనంద్ కుమార్, కంచి రాధాకృష్ణ, పెళ్లూరు రమేష్, వేలూరు చిరంజీవి వర్మ, తాతిరెడ్డి శ్రీధర్రెడ్డి, శరత్ బాబు, రాజా, నితిన్, క్లస్టర్ ఇన్ఛార్జ్ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజును పురస్కరించుకొని కొనిదెల లోకేష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. నక్షత్ర వికలాంగుల సంఘం సభ్యులకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వారికి ఒక ప్రింటింగ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ను విరాళంగా అందజేశారు. వికలాంగులు ఎవరిపైన ఆధారపడకుండా ఆర్థికంగా ఎదిగేందుకు ఈ మిషన్ ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. తమ జీవనోపాధికి భరోసా కల్పించి నక్షత్ర వికలాంగుల సంఘం సభ్యులు కొనిదెల లోకేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు జన్మదినం రోజున ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సీఎం చంద్రబాబు సంపూర్ణ ఆయుష్తో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రాన్ని సుపరిపాలన వైపు నడిపించే శక్తియుక్తులు భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ మంత్రి సంపూర్ణ ఆయుర్హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పలువురు ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. మంత్రి ఆనం, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి భారీ కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అతిథులచే రైతులకు, రెవెన్యూ అధికారులు నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఆర్డీఏ అధికారులు వికలాంగులకు డ్రైవింగ్ లైసెన్స్ పంపిణీ చేశారు. డీఆర్డీఏ అధికారులు వీవోఏలకు మొబైల్ ఫోన్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి భారీగా హాజరైన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు, ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో వీపీఆర్ నేత్ర 2వ బస్సు సేవలను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఘనంగా ప్రారంభించారు. ప్రజలకు వేగవంతంగా సేవలు అందించాలనే మరో వీపీఆర్ నేత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వీపీఆర్ దంపతులు తెలిపారు. పేదల కళ్లల్లో వెలుగు నింపేందుకు వీపీఆర్ నేత్ర ప్రారంభించామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. విడవలూరు మండలం లక్ష్మీపురంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిసి సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా దీనిని ప్రారంభించారు. ముందుగా గ్రామంలో మత్స్యకారులతో కలిసి కేక్ కట్ చేసి చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వీపీఆర్ నేత్ర బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం ప్రారంభించినా మత్స్యకార గ్రామమైన లక్ష్మీపురం నుంచి మొదలు పెడతామన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో దీనిని ప్రారంభించి 7 నెలలు అవుతుందని, 7 మండలాల్లో 50,000 మందికి పైగా చికిత్స అందించడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకార గ్రామాలలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందమన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం వేట నిషేధం విధించిందని, వీరి పోషణ మొత్తం త్వరలో మత్స్యకార భరోసా అందజేస్తామన్నారు. ఈ భరోసా అందజేసేందుకు సీఎం చంద్రబాబుని మత్స్యకార గ్రామాలకు ఆహ్వానిస్తానని తెలిపారు. వీపీఆర్ నేత్ర సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. ఇప్పుడే మీరందరూ కూడా హ్యాపీ సీఎం గారు అని అరిశారు, ఇన్నాను. మళ్ళీ కూడా ఒకసారి మన సీఎం గారికి మీరందరూ చప్పట్తో ఆయన జన్మదినానికి మనందరూ కూడా స్వాగతం. ఈ ఏప్రిల్ 15 నుంచి జూన్ 16 వరకు మనకి వేట విరామ సమయం ఉంటుంది. మత్స్యకారుల భరోసా కూడా త్వరలో మీ అందరి అకౌంట్ లో పడబోతుంది. ఈసారి సీఎం గారిని మన కాన్స్టిట్యున్సీకి ఇక్కడికి రావాలని చెప్పి మత్స్యకారుల భరోసా ఇవ్వాలని చెప్పి ఈ రోజు పత్రికా ముఖంగా కోరుకుంటున్నాను. రేపు ఆయన
తెలియజేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్నంగా నిర్వహించారు. 6 అడుగుల సీఎం చంద్రబాబు కటౌట్ కి 9 మంది ట్రాన్స్జెండర్స్ తో దిష్టి తీయించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏ కార్యక్రమం తలపెట్టినా కొత్త ట్రెండ్ సెట్ చేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని వినూత్నంగా నిర్వహించారు. 9 అడుగుల సీఎం కటౌట్ కి 9 మంది ట్రాన్స్జెండర్లచే బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయించారు. సీఎం చంద్రబాబు పుట్టినరోజుని పురస్కరించుకొని నిరుపేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. భారీ కేకును ఎమ్మెల్యే కోటంరెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. హ్యాపీ బర్త్డే చంద్రబాబు గారు అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న ఏకైక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. వైసీపీ నాయకులు దిష్టి, శాపనార్థాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకి తగలకూడదన్న ఉద్దేశంతోనే ఈ దిష్టి కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. ఆయన అందరి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీ, టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, రూరల్ నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో విభేదాలు తలెత్తాయి. దివంగత నేత ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణలో గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూటమిలో గ్రూప్ రాజకీయాలు సరికాదని మండిపడ్డారు. వరికుంటపాడు మండలం కాకొల్లు వారిపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకల సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో విభేదాలు తలెత్తాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ గ్రామంలో వ్యక్తిగతంగా ఎవరికి ఎలాంటి విభేదాలు లేవని, కానీ కొంతమంది మండల నాయకులు గ్రామంలో కొంత అలజడి సృష్టించి పార్టీ పటిష్టతను దెబ్బతీస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ను విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించామని, కానీ మండల కన్వీనర్ అడ్డుపడి కార్యక్రమాన్ని విజయవంతం కాకుండా చేయాలని కంకణం కట్టుకోవడం ఎంతవరకు సబబు అని వారు మండిపడ్డారు. కూటమిలో ఇలాంటి గ్రూపు రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని వారు హెచ్చరించారు. ఈ ఊరిలో ఏదో చేసినట్టు ఆయనకి ఈ ఊరి మీద ప్రతి దానికి ఒక ఇష్టం కక్కుతున్నాడు. ఈ మండల కన్వీనర్ని మేము పోయిన తప్పే కాకర్ల సురేష్ గారికి చెప్పడం జరిగింది. అయ్యా, ఈయన 5 సార్లు మండల కన్వీనర్ నాడు ఈ మండల కన్వీనర్ని తప్పించండి అయ్యా అని మేము ఏడుకోవడం జరిగింది. ఎందువల్లంటే ఈ గ్రామం ఫస్ట్ నుంచి, ఈ గ్రామం ఆనవాయితీ నుంచి ఫస్ట్ ఈ గ్రామం పుట్టినాల నుంచి యాంటీ కాంగ్రెసు, తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టినాక ఈ గ్రామంలో అత్యధిక మెజార్టీ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మధుసూదన్ రావు మాకైతే తెలియటం లేదు ఎందుకు చేస్తున్నాడు ఈ పనులు. ఈ మధుసూదన్ రావు వల్ల పార్టీ దెబ్బతింటుంది. యాచకుల కోసం నెల్లూరులో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని కలెక్టర్ హిమాంశు శుక్లా, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు ప్రారంభించారు. యాచకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని వారు అధికారులకు సూచించారు. ఏదో ఒక కారణంతోనే కొందరు యాచకులుగా మారుతున్నారని, వారి జీవన పరిస్థితిని చూస్తుంటే చాలా బాధగా ఉందని కలెక్టర్ హిమాంశు శుక్లా ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ వారి సౌజన్యంతో ఏఆర్డీ సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు 38వ డివిజన్ కూరగాయల మార్కెట్ వెనుక వైపు స్మైల్ ప్రాజెక్టు పునరావాస కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్పొరేషన్ కమిషనర్ వైవోనందన్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారిని అధికారులు, స్థానిక నాయకులు ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్మైల్ ప్రాజెక్టు కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్రంలో అన్ని వసతులను సందర్శించారు. ఇక్కడ ఉండే యాచకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ సూచించారు. అనంతరం కలెక్టర్ కోటంరెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీ, అధికారులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంతోషం. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ప్రాజెక్ట్ రావడం, ఇప్పుడు ఈ ఏరియాలో మాకు ఎక్కడైనా బెగర్స్ దొరికితే వాళ్ళని ఇక్కడికి తీసుకుని రావడం జరుగుతుంది. ఫస్ట్ వాళ్ళకి మెడికల్ చెకప్ కానీ, వాళ్ళకి సరైన భోజనం కానీ కొన్ని రోజు పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళు ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వదిలేసారా, లేకపోతే వాళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్టా, లేకపోతే ఏదో డ్రగ్స్తో అడిక్ట్ అయ్యారా, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. దీనికోసం ఒక కౌన్సిలర్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆత్మకూరు మండలం తాళ్లపూడి గ్రామాన్ని అభివృద్ధి చేసింది తమ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డేనని అందరికీ తెలుసని వైసీపీ నాయకులు తెలిపారు. టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను వారు మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించారు. 2018 టీడీపీ హయాంలో
ప్లాంట్ ఏర్పాటు చేసినప్పుడు 2024లో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మా వాటర్ ప్లాంటుకి అనుమతులు లేవని ఈ నాయకులకు తెలియదా అని వైఎస్ఆర్సీపీ నాయకుడు దువ్వూరు హరికృష్ణ ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడిలో వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఆదివారం తాళ్లపూడి టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ 5 రూపాయలకు ఆటోమేటిక్ బాక్స్ ద్వారా నీటిని 5 రూపాయలకు అందజేశామని చెప్పారు. ఇదే విషయం గ్రామంలో అందరికీ తెలుసని తెలిపారు. అనంతరం మాజీ ఉప సర్పంచ్ అల్లంపాటి గోపాల్ మాట్లాడుతూ తాళ్లపూడిలో అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో అందరికీ తెలుసని, మోటార్లు, పైప్ లైన్లు, రోడ్లు, వాటి తాలూకా శిలాఫలకాలు తమ నాయకుడు కాకాని చేసిన అభివృద్ధికి సాక్ష్యాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అల్లంపాటి నాగరాజు, తిక్కవరపు నాగార్జున రెడ్డి, ఆలపక గోవిందయ్య, దాసరి వెంకయ్య, దుడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 2018లో మీ గవర్నమెంట్ ఉంది కదా, ఆ రోజు పర్మిషన్ లేదనే విషయం మీకు తెలియదా? 2024లో మళ్ళీ మీరు గెలిచారు కదా, ఆ రోజు పర్మిషన్ లేదనే విషయం మీకు తెలియదా? ఈరోజు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడానికి తప్పితే ఇలాంటివన్నీ మాట్లాడడం, ఇలాంటివన్నీ చేయడం, కరెంట్ కట్ చేయడం, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం తప్పితే ఇంకేమీ లేదని చెప్తూ, అదేవిధంగా నాయకులు మాట్లాడుతూ 7 రూపాయలకి వాటర్ క్యాన్ ఇస్తున్నారు అని చెప్పడం జరిగింది. నిన్న 7 రూపాయలకి వాటర్ క్యాన్ ఎలా ఇస్తారయ్యా? వాటర్ ప్లాంట్కి కాయిన్ బాక్స్ బిగిస్తుంది. 5 రూపాయలు కాయిన్ వేస్తేనే వాటర్ ప్లాంట్లో నీళ్ళు వస్తాయి. ఆ విషయం తాళ్లపూడి గ్రామ ప్రజలందరికీ తెలుసు, మీకు తెలుసు. మీరు కూడా వచ్చి నీళ్ళు ఎత్తుకోపోతున్నారు. అదేవిధంగా ముందు రోజు శ్రీనివాసులు రెడ్డి గారు మీరు వచ్చి నా దగ్గరికి 5 రూపాయల కాయిన్లు చిల్లర్లు కావాలని చెప్పి నా దగ్గర మీరు ఎత్తుకోపోలేదా? అది మీకు తెలియదా? ఈరోజు 7 రూపాయల క్యాను, 7 రూపాయలు అని చెప్పి అసత్య ప్రచారాలు, అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. మహిళలకు రక్షణ కవచంలా శక్తి యాప్ పనిచేస్తుందని సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరులో జరిగిన శక్తి యాప్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రశంసించారు. ప్రతి ఒక్క మహిళ శక్తి యాప్ను మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారుల భద్రత రక్షణ కోసం శక్తి యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ సుధాకర్ రెడ్డి, సిడిపిఓ శారద విచ్చేసి మహిళలకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, తల్లిదండ్రులు బయటకు వెళ్లేటప్పుడు వారి బిడ్డలను తెలిసిన వారి దగ్గర వదిలేసి వెళ్తుంటారు కానీ తెలిసిన వారే కొన్ని అఘాయిత్యాలకు పాల్పడుతుంటారన్నారు. బయట వ్యక్తులు తెలిసినా గాని వారి పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రాముఖ్యతనిస్తూ శక్తి యాప్ ప్రవేశపెట్టిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొబైల్లో శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రమాదాలు జరగకుండా యాప్ ను ఉపయోగిస్తూ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఎస్ఐ ముత్యాలరావు, వెలుగు ఏపీఎం సుబ్బరాజు, పోలీసు శాఖ అధికారులు, అంగన్వాడీ వెలుగు సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. మహిళల రక్షణకు సంబంధించి ప్రభుత్వం హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తోంది. దీనికి శక్తి అని ఒక అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్, అది మనందరం రకరకాల యాప్స్ వాడుతూ ఉన్నాం. పర్టికులర్గా మీరు ఒక ఆర్గనైజేషన్లో చేస్తున్నారు కాబట్టి యాప్స్, దానిలో ఎట్లాంటి డేటా ఉంటుందని తెలుసు. తర్వాత ఆ యాప్ ఎలా పనిచేస్తుంది, దానిలో ఏమేమి ఫెసిలిటీస్ మనం వాడుకోవచ్చు, ఎలాంటి సందర్భాల్లో ఉపయోగపడతాయి అని అన్నీ కూడా మా ఆఫీసర్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. అందరూ కూడా మ్యాక్సిమం ఒక 10 to 15 minutes కంటే ఎక్కువ ఉండదు. మీకు ప్రతి ఒక్కరికి దైనందిన జీవితంలో ఉపయోగపడేది, ఉద్యోగపరంగా కాదు, ఇది వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది. కాబట్టి మీరు కొంచెం బేర్ చేసి 10 to 15 minutes మా వాళ్ళతో ఆ విషయాలన్నీ నేర్చుకుని, ఒక అఘాయితానికి గురి అవ్వడం కంటే కూడా అఘాయితం నుంచి తప్పించుకోవడానికి అర్లీగా మన అవేర్నెస్ తీసుకొచ్చుకొని జాగ్రత్తగా ఉండడం అనేది మన బాధ్యత. సో ఈ అఘాయితంలో తెలిసిన శక్తి యాప్ అనేది ఒకటి మంచిగా పనిచేస్తుంది. ఇది లాస్ట్ ఇయరే వచ్చింది. ఇది ఏంటంటే ఎక్కడైనా ఏ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఆ లొకేషన్ని ట్రేస్ చేస్తుంది, అంతే చేస్తుంది. లొకేషన్ ట్రేస్ చేస్తుంది. మనకి ఇబ్బంది జరిగినప్పుడు జస్ట్ మనం కాల్ చేసి ఆ సిచ్యువేషన్లో మనము చెప్పలేని పరిస్థితి కూడా మనకు ఉండొచ్చు భయపడి. సో జస్ట్ కాల్ మనం ఇండికేట్ ఒక ప్రెస్ బటన్ ఏది చెప్తారు సార్, అది మంచిగా మన లొకేషన్ ట్రేస్ చేసి అక్కడికి మనకు పోలీస్ ప్రొటెక్షన్ వచ్చి మనకి సేవ్ చేయడానికి ఉంటుంది యాప్ అనేది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దొంగలు రెచ్చిపోయారు. ఇంటి యజమానులు నిద్రిస్తున్న సమయంలో విలువైన వస్తువులను దోచుకెళ్లారు. దీంతో బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నెల్లూరు రూరల్ నక్క గోపాల్ నగర్లో భారీ చోరీ జరిగింది. సోమవారం తెల్లవారుజామున చోరీకి గుర్తు తెలియని దుండగులు పాల్పడ్డారు. ఇంటి యజమానులు నిద్రిస్తున్న గదికి బయట గడియ పెట్టి మరో గది తాళం పగలగొట్టి విలువైన వస్తువులు దోచుకెళ్లారు. ఉదయం లేచి చూసేసరికి గదికి బయట గొల్లెం పెట్టి ఉండడంతో ఇంటి యజమానులు భయాందోళనకు గురయ్యారు. దగ్గరలో ఉన్న బంధువులకు ఫోన్ చేయగా వారొచ్చి గడియ తీశారు. ఈ ఘటనతో నక్క గోపాల్ నగర్ స్థానిక వాసులు ఆందోళనకు గురవుతున్నారు. బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇది తెలిసిన వారి పనేనని అనుమానిస్తున్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బడి పిలుస్తోంది మనబడి జ్ఞానబాట కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులు నిర్వహించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని అధికారులు కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుధీర్ బాబు సూచనలతో రాపూర్ మండలంలో బడి పిలుస్తుంది మనబడి జ్ఞానపాఠ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు తెలిపారు. సోమవారం రాపూర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలుర బాలికలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పించామని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని ఆయన కోరారు. ఉచిత పాఠ్య పుస్తకాలు, తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం వంటి పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యంత నైపుణ్యం కలిగిన క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారని, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వ బడులే పునాది అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ2 జిలానీ భాష, రాపూరు క్లస్టర్ ప్రధాన ఉపాధ్యాయులు అనిల్, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. సంఘంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్ స్కూల్లో ఉపాధ్యాయులు బడి పిలుస్తుంది ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా పిల్లలను బడికి పంపుదాం, బాధ్యతగా ఉండుదామంటూ నినాదాలు చేస్తూ గ్రామమంతా తిరిగారు. ప్రభుత్వ పాఠశాలలో చేర్పిద్దాం, బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామన్నారు. ప్రతి చిన్నారిని పాఠశాలలో చేర్పించాలనే ఉద్దేశంతో ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పార్లమెంటరీ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. వేమిరెడ్డి దంపతులు పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేసి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి చూపాలని కోరారు. క్రికెట్ పోటీల్లో తమలోని క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవ్వాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పార్లమెంటరీ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాలలో బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. పిల్లలకు తల్లిదండ్రులు క్రీడలు ప్రోత్సహించాలని సూచించారు. క్రీడాకారులకు తమ వంతు ప్రోత్సహిస్తామని ఎంపీ స్పష్టం చేశారు. రేబాల గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన అర్జున్ రెడ్డి యూత్ సభ్యులను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. సోషల్ మీడియా ప్రభావంలో పడకుండా యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలని ఆమె కోరారు. రానున్న రోజుల్లో కబడ్డీ పోటీలను కూడా నిర్వహించి గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేస్తామని అర్జున్ రెడ్డి స్పష్టం చేశారు. యువత సన్మార్గంలో నడిచేందుకు క్రీడలు దోహదపడతాయని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు, సేవా కార్యక్రమాలు. నెల్లూరు రూరల్లో వినూత్నంగా సీఎం జన్మదిన వేడుకలు, 6 అడుగుల సీఎం కటౌట్ కి ట్రాన్స్జెండర్స్ తో దిష్టి. నెల్లూరులో స్మైల్ ప్రాజెక్టు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ హిమాంశు శుక్లా, మంచి రోజులు వచ్చాయని వ్యాఖ్య. నెల్లూరు రూరల్లో భారీ చోరీ, విలువైన వస్తువులు దోచుకెళ్లిన దుండగులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.